ఏపీలో ఐటీ పెట్టుబడులకు మరో కీలక ముందడుగు పడింది. 1500 కోట్లకు పైగా పెట్టుబడులకు అంగీకారం తెలిపింది కాగ్నిజెంట్. సాగర తీరంలో ఎక్కడ ఈ సంస్థ ఏర్పాటు కాబోతోంది? కాగ్నిజెంట్ తో ఎన్ని ఉద్యోగాలు రాబోతున్నాయి? ఏపీలో ఐటీ పెట్టుబడులకు మరో సంస్థ ముందుకొచ్చింది. విశాఖలో ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు కాగ్నిజెంట్ టెక్ సొల్యూషన్స్ భారీగా పెట్టుబడులకు అంగీకరించింది. 1582 కోట్లతో పెట్టుబడులు పెట్టనుంది. 8000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. కాగ్నిజెంట్ పెట్టుబడులకు అంగీకరించినట్లు ఐటీ శాఖ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. కాగ్నిజెంట్ కు స్వాగతం పలుకుతున్నామన్న లోకేష్, ఈ పెట్టుబడులు ఏపీ ఐటీ బూస్టింగ్ కు మైల్ స్టోన్ అన్నారు. కాగ్నిజెంట్ కు 99 పైసలకే ఎకరా భూమి కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. DMRDA కింద కాపులుప్పాడ దగ్గర 21 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆ సంస్థ కోరింది. అక్కడ ప్రపంచ స్థాయి ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. 2029 మార్చి నాటికి కాగ్నిజెంట్ తమ కార్యకలాపాలు ప్రారంభించాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఏపీలో ఐటీ అభివృద్ధికి తాము చేస్తున్న కృషికి కాగ్నిజెంట్ పెట్టుబడులే నిదర్శనమన్నారు. విశాఖను ఐటీ హబ్ గా మారుస్తున్నామని, మున్ముందు మరిన్ని పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలతో చర్చలు ఫైనల్ స్టేజ్ కు చేరాయన్నారు. ఏపీ యువత, ఐటీ ఉద్యోగులు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి నగరాలకు వెళ్లకుండా ఇకపై సొంత రాష్ట్రంలోనే పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి లోకేష్.